మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఎవరికి వారుగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంటే 6 హామీలు అమల్లో చిత్తశుద్ధి ఉంది కాబట్టి మాకే ఓటేయండి అని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉన్నారు. అసలు ఫీల్డ్లో ఎలా ఉంది, ఓటర్లు ఎలా వైపు ఉన్నారు, నాయకులు ఏమనుకుంటారో ఇప్పుడు మనం ఒకసారి చర్చిద్దాం. ముఖ్యంగా మనం పడంచెరులోని ఇంద్రేశం మున్సిపాలిటీలో ఉన్నాం. నూతనంగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం కొనసాగిస్తూ ఉంది. గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు పూర్తిగా ఈ నియోజకవర్గం సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. మనతో గూడెం మధు గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? అన్ని తామై ముందుకు సాగుతూ ఉన్నారు. అసలు టికెట్ల ఎంపిక నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ప్రచారం ఎట్లుంది? 5 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. 5 పటంచెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలో పరిస్థితి ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఇక్కడ 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నది. 2 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ అభివృద్ధి జరగలేదు. కాబట్టి మా టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు ఇవన్నీ కూడా ఈ వీకర్ సెక్షన్ల కాలనీలో విలేజ్లలో జరిగిన సంక్షేమ పథకాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా వాళ్ళే ముందుకొచ్చి మేము బీఆర్ఎస్కు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మేము గెలిపిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మంచి క్యాండిడేట్లను చూసి ఎవరైతే పబ్లిక్లో ఉన్న వాళ్ళని చూసి కూడా ఈరోజు మా టీం అందరు కలిసి మమ్మల్ని వాళ్ళను ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ వెంబడి బీఆర్ఎస్ ప్రభుత్వం వెంబడే జనాలందరూ ఉన్నారని చెప్పి కూడా ఈరోజు మా ప్రచారంలో చూస్తే కానీ మీకు అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా హైదరాబాద్ శివారుకు ఆనుకనున్న ఈ మున్సిపాలిటీ అన్నింటిలో కూడా అభివృద్ధిలో అనుకున్నంత ముందుకు సాగలేదనే ఒక అపవాదం. దీన్ని ఎలా చూస్తారు? ఎవరన్నారంటే చూస్తే కనిపిస్తలేవు ఆ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ చూసినా మీరు చూడండి, మీరే చూడండి ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు. ప్రతి ఆఫీసు పడంచెరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఆఫీసు, ప్రతి రోడ్డు, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాము. 2000 నుంచి 3000 కోట్ల వరకు సిఎస్ఆర్ ఫండ్ కానీ కేసీఆర్ గారి ఆయన హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకొచ్చినటువంటి 2000 కోట్ల అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ 2 నెలల్లో వచ్చినటువంటి అభివృద్ధి అయితే ఏం కనిపించలేదు. ముఖ్యంగా మీరు చెప్పండి, అభ్యర్థిగా నిలబడ్డారు, ఏ అంశాలు ప్రజలకు చెప్తా ఉన్నారు? ఓటర్లు ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఓటర్లు ఏ నిర్ణయం తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉన్నాము. కాబట్టి ఎందుకంటే వాళ్ళు అడిగిన దానికంటే వాళ్ళు ఒక 10% అడిగితే 110% వర్కులు చేసినాం. కాబట్టి ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా ఇక్కడ ఒక లైట్ వేసింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా అది వచ్చిన సంధి 25 నెలలు అవుతుంది. ఒక్క రూపాయి పని కూడా కాలనీ వాసులకు ఇవ్వలేదు, గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. మళ్ళీ కూడా ఇప్పటికి కూడా ఇంక 25 నెలలు ఉంటుంది. అప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఇప్పుడు తెలుస్తున్నది 6 గ్యారంటీలు అన్నారు. ఒక్క గ్యారంటీ చూపెట్టమనండి, మేము రిజైన్ ఇచ్చి వెళ్ళిపోతాం. నిలబడం ఖాళీ ఆ బస్సు ఇచ్చిండు, బస్సుకు పెట్టిండు, లేడీస్ని పెట్టిండు. 10 రూపాయల టికెట్ ఉంటే ఇలా ఆమె ఇంట్లో కుటుంబంలో ఉంటే ఇలా చిన్న కొట్లాట అయితే కూడా నువ్వు పైసలు లేకుండా సరే నేను వెళ్ళిపోతావు అని చెప్పేసి 8 రోజులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉన్నది. బస్సు ఎక్కితే కూడా పైసలు అడుగుతలేరు. కాబట్టి వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీది భారం మగవాళ్ళ మీద 10 రూపాయలు ఉంటాయి, ఇలా 30 రూపాయలు 40 రూపాయలు టికెట్ పెంచారు. ఉచిత కరెంట్ అన్నారు. 800 ఇండ్లు ఉంటే 200కి ఇచ్చి 800 మీద భారం వేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ అన్నారు. ఒక్కరికన్నా వచ్చిందేమో అడుగుమనండి. ఒక పింఛన్ ఇచ్చిరేమో అడుగుమనండి. 200 పింఛన్ 4000 చేస్తాడు, ఒక్క రూపాయి ఇచ్చిండేమో అడుగుమనండి. 2500 ఇస్తానని అడుగుమనండి. కళ్యాణ్ లక్ష్యం ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు. ఆ కళ్యాణ్ చెక్కులు కూడా ఇలా పిల్లల్ని తీసుకొని వస్తే నిలబడితే కూడా అప్పటిదాకా కూడా చెక్కులు వస్తలేవు. ఒక మాసం కూడా బంగారం ఇవ్వలేదు. ఒక రైతు బంధు అన్నాడు. రైతు బంధు 1000 రూపాయలు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు. 2 పంటలకు ఇస్తున్నాడు, 3వ పంటకి ఇస్తాడు. అది కూడా 15,000 ఇస్తాడు. ఇవాళ 15,000 లేదు, 15 రూపాయలు లేదు. 2 సంవత్సరాలు నరైతున్నది. ఒక్కసారి మాది ఎందుకంటే ఉత్తంగా గ్రామ పంచాయతీగా తీసుకున్నారు, అది మండలికి వెళ్ళి ఎన్నుకున్నారు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఆయాలనే కొద్దిగా అంత అమౌంట్ చిన్న ఎకరాలు ఉన్న వాళ్లకు రైతు బంధు వేసిర్రు. ఇప్పటికీ రైతు బీమా లేదు, రైతు అది లేదు, మళ్ళా రైతుకి ఇది మహిళల కిట్టు లేదు, ఏది కూడా లేదు. ప్రభుత్వం చేసింది ఒక్క రూపాయి పని చేసినామని చెప్పమనండి, ఇప్పటికి కూడా లొంగుతాం. దానికి సమస్యనే లేదు. చేసిన 6 గ్యారంటీలు మీకు తెలియదా? విలేకరులకు తెలియదా? పెద్ద మనుషులకు తెలియదా? ఆడవులకు తెలియదా? అమ్మలక్కలకు అందరూ కూడా తెలుసు. కాబట్టి ఏ పని కూడా చేయలేదు. ఇప్పటికి కూడా మేము వాళ్ళు అడిగిన దానికి ముందుండి వాళ్ళ వెనక ఉండి మేము ఖచ్చితంగా పనులు చేస్తున్నాం. 2 సంవత్సరాలు అయిపోతుంది మా పదవి. మా గ్రామ పంచాయతీ ఎట్లా మాదిరిగా నడిపించినామో 2 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ రూపాయి తీసుకోకుండా గ్రామ పంచాయతీని అట్లా నెంబర్లను 6 మంది నెంబర్లు ఇక్కడ 4 మంది
అక్కడ నింబలం పెట్టుకొని ఒక్కొక్క స్ట్రీట్ లైట్ పోయినా కానీ సొంత డబ్బులతో వేసినాం. ఏది ఉన్నా సొంత డబ్బులతోటి వర్కులు చేస్తున్నాం. ఇప్పటిదాకా కూడా చేస్తున్నాం. నిన్న మొన్న దాకా కూడా చేసినాం. ఇంకా మొన్న రోడ్ వస్తే కూడా వేస్తామంటే కూడా ఆపేసారు. ఇప్పుడు ఏ దానికైనా మేము ముందుండి వాళ్ళకి అందుబాటులో ఉండి మేము వాగ్దానాలు చేయము, చేసి చూపెడతాం. వర్కులలో చేసి చూపెడతాం. వాళ్ళు వాగ్దానాలు చేసినా వర్కులు చేయరు అనేది వాళ్ళకు నమ్మిక అయిపోయింది. కాబట్టి బెదిరిస్తున్నారు. ప్రభుత్వం ఉన్నది కాబట్టి బెదిరిస్తున్నారు. పోలీసులకు పనులు చేస్తారు, వాళ్ళకి చేస్తారు, వీళ్ళకి. ఎవరికి బెదిరేది లేదు, మాకు పని చేసింది లేదు, మా సొత్తు మేము తింటున్నాం. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తాం, మేము మీ వెనక ఉంటామని చెప్పేసి జనాలు మా వెనక అందుబాటులో ఉన్నారు. కాబట్టి మేము బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం. మన 4కి 4 కాదు, 18కి 18 కొడుతున్నాం. మన ఇంద్రేశం మున్సిపల్ మీద మన టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. చైర్మన్ కూడా చేసుకుంటాము, వైస్ చైర్మన్ కూడా తెచ్చుకుంటాం. 4 మేము గెలుస్తున్నామని చెప్పేసి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఏవో హామీలు ఇస్తారు, దొంగ హామీలు. ఏది చేసిండో మా ముంగడికి రమ్మని చెప్పానండి, మేము లొంగుతాం, దానికి రుణపడి ఉంటామని చెప్పేసి అనుకుంటున్నాం. కాళీవాసులకు అందరికీ కూడా, పెద్ద మనుషులకు చిన్న మనుషులకు పేరున ఏంటంటే మనం బంపర్ మెజార్టీతో గెలవాలి. మరి మీకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ గెలిచిన 15 రోజుల్లో మీకు కులాన్ని కూడా ఒక్కొక్కటి మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని మీరు కమిటీలు అడిగిర్రు, మరి బుడగదంగపోళ్ళు అడిగిర్రు, ముద్రాజోళ్ళు అడిగిర్రు, ఎస్సీలు అడిగిర్రు. అందరూ కూడా వాళ్ళు మాకు వచ్చి రామేశ్వరం మండల అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు, మా కాలనీకి పెట్టరా అంటే ఒకటే రోజుల నిర్ణయం చేసుకొని మేము ఒక 10-12 లక్షలు పెట్టి అంబేద్కర్ విగ్రహాలు 2 కూడా మేము ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. కమాండ్లు పెట్టుకున్నాం, గ్రామ పంచాయతీ కట్టుకున్నాం. గ్రామ పంచాయతీని చూసి మరి మున్సిపల్ వాళ్ళంతా మున్సిపల్ ఆఫీసర్ చూసి మేము రామేశ్వరం మండలనే మేము ఇప్పుడు నామినేషన్ కోసం ఇక్కడనే తీసుకుంటామని చెప్పేసి వచ్చిన 6 గ్రామాల నుంచి కూడా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మెచ్చుకున్నారు. మరి రోడ్లు కూడా జామ్ అయినాయి. చూడని వాళ్ళు కూడా మా ఊరిని చూసి ఆనందించారు. ఇంకా మేము మున్సిపల్ని కూడా ఆ మాదిరిగా అందులో మేము గెలిచినామనుక ఆ మాదిరిగా మున్సిపల్ కూడా రామేశ్వరం మండనే కాదు, ఆదర్శ గ్రామంగా మున్సిపల్గా మేము తీసుకుంటాం. వాళ్ళు ఎన్నుకుంటాం, అన్ని వర్కులు చేయించుకుంటాం, వాళ్ళకు కూడా చేస్తాం. కాబట్టి మేము అందరినీ కూడా ముందుకు తీసుకుపోయి మేము వర్కులు చేస్తామని చెప్తూ మరి ఇంకెంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మరి మేము వాళ్ళందరూ ఎన్నుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ముగించుకుంటున్నాం. ముఖ్యంగా అభివృద్ధిని చూసి ఓటేయండి, అభివృద్ధిపై చర్చకు సిద్ధమని చెప్పని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసురుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధితోనే మేము ఓట్లు అడుగుతున్నాం తప్ప 6 హామీల మీద చర్చకు ఎక్కడైనా సిద్ధమని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, ఇంద్రేశం మున్సిపాలిటీ నుండి.